ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాలకు 2023-2024 విద్యా సంవత్సరం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులు ఫ్రెష్ మరియు రెన్యువల్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడం జరిగిందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అలాగే నూతనంగా కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు, ప్రిన్సిపాల్ తమ కళాశాల ఈపాస్ వెబ్సైట్ నందు పేరును, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసుకునేందుకు మార్చి 31 వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు. కావున అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు epass.cgg.government.in నందు ఫ్రెష్ మరియు రెన్యువల్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈపాస్ వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసుకునేందుకు మార్చి 31 తేదీ వరకు అవకాశం కల్పించిందన్నారు. యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ తమ కళాశాల యందలి అర్హత గల విద్యార్థులందరినీ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేయ విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్ తమ కళాశాలపై తగు సమాచారంతో ఈపాస్ వెబ్సైట్ నందు మార్చి 31 వరకు రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. రిజిస్టర్ చేసుకున్న విద్యా సంస్థలు తమ కళాశాలకు సంబంధించిన దస్తావేజులు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.